మీరు ప్రస్తుతం ఉద్యమకారుడా, రాజకీయ నాయకుడా, న్యాయవాదా? అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్టా, పాత్రికేయుడా, లేకపోతే సమాజం పట్ల కన్సర్న్ ఉన్న సోషల్ భావాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, లేకపోతే రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన చేస్తున్న విశ్లేషకుడా అంటే మీరు సమాధానం చెప్పలేరు. మీరు చెప్పిన దాంట్లో అన్నీ ఉంటాయి. కాకపోతే మీ రోలు, మీరు హైకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టుని అటెంప్ట్ చేస్తున్నారు, ఒక ఉద్యమం చేస్తున్నారు, మళ్ళీ రాజకీయ పార్టీ పెట్టారు. సో దేంట్లో మీరు ఇప్పుడు మామూలుగా లీగల్గా ఇప్పుడు మీరు యాజ్ ఎ మ్యాజిస్ట్రేట్గా బయటకు వచ్చేసారు రిజైన్ చేసి, పూర్తి ఫుల్ టైము న్యాయవాదిగా మీరు ఒక ఆఫీసు, కేసులు, వ్యవహారం కాదు, ఇటు ఉద్యమం, అటు రాజకీయ పార్టీ, ఇటు లా, ఏది మీరు దేన్ని ఏ పోర్షన్ ఎట్లా చూస్తారు? మీరు ఇక్కడ అసలు ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తి ఒక న్యాయవాదిగా అవ్వాలి అని కోరుకోడండి. అబ్సల్యూట్లీ అది రాంగ్ డెసిషన్. ఇప్పుడు మై లార్డ్ ఆర్డర్ ఇవ్వండి అని చేతులు పెట్టి దండం పెట్టించుకోవాల్సిన స్టేజ్లో కూర్చోవాల్సిన జడా శ్రావణ్ కుమార్ ఈరోజు మెజిస్ట్రేట్ల కోర్టుకు వెళ్ళి మై లార్డ్ అని ఎవరు ఆనర్ అని చేతులు కట్టుకొని నుంచునే పరిస్థితుల్లో న్యాయం జడ్జిమెంట్ ఇచ్చే స్థానంలో నుంచి జడ్జిమెంట్ని అడుక్కునే స్థానంలోకి రావడానికి మీరు కోరుకున్నదే కదా. అదే అంటుంది. ఎందుకు కోరుకున్నాను అంటే నేను ఇక్కడ రెండు నేపథ్యాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలి నా కోరిక. పొలిటీషియన్గా ఉండాలి అంటే వాట్ ఆర్ ది పారామీటర్స్ మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్. ఒక పారామీటర్కి నేను రావాలి అంటే ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. నెంబర్ 2, మా కుటుంబంలో ఎవరో ఒకరు నేపథ్యం ఉండాలి, లేదా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. ఈ సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా నాకంటూ ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుండా నేను ఫుల్ టైం పొలిటీషియన్గా ఎలా ఎదగలుగుతాను? సో నేను ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలి, ఈ స్టేట్కి ఒక మంచి స్టేజ్లో, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్థానంలో ఉండాలి, కొంతమందికి న్యాయం చేయాలని బయటకు వచ్చిన నేను ఆ ప్రయాణంలోకి వెళ్ళాలి అంటే నాకు ఒక వే కావాలి. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నాకు ఒక కనెక్టివిటీ కావాలి, ఫైనాన్షియల్గా ఎర్న్ చేయాలి, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటే మా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? పార్టీని ఎలా నడుపుతారు? ఏ విధంగా నడపగలుగుతాం? ఒక చిన్న మీటింగ్ పెడితే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, ఎవరిస్తారు? సో అందుకోసమని నేను నాకున్న స్కిల్స్ని వాడుకొని ఫస్ట్ న్యాయవాది అయ్యి నేను బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తూ నాకున్నటువంటి గోల్ ఏదైతే పాలిటిక్స్ ఉందో ఆ పాలిటిక్స్ని మెల్లమెల్లగా నడుపుకుంటూ వెళ్తున్నా. సో ఓవరాల్గా నేను బ్రతకటం కోసం లాయర్ అయ్యాను తప్ప ఇష్టపడి లాయర్ అవ్వాలి. బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ ప్రొఫెషన్. సో నేను ఆ ప్రొఫెషన్ చేయకపోతే నాకు ₹1 ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఏ రాజకీయ పార్టీ నువ్వు రాజకీయాలు చేయి, నీ కోసం ఇస్తావు, నువ్వు పెద్ద జడ్జి పోస్ట్ రిజైన్ చేసి వచ్చావని అనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నా ప్రయాణం నాదే, నా ప్రయాణం నా రూపాయి, నా ఇటుక, నా రోడ్డు, నా మట్టి నేను వేసుకోవాలి, ఆ ప్రయాణంలో కొనసాగాలి. లేదు నేను చేయలేని ప్రయాణం కొనసాగించలేని అనుకున్నప్పుడు మానేసేసి నీ ఉద్యోగం నువ్వు చేసుకో. మీరు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీ మీద నమోదైన కేసులు ఎన్ని? నాకు తెలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక 5 కేసులు పెట్టారండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2024 నుంచి ఇంకొక 3 కేసులు పెట్టినట్టున్నారు. మొత్తం ఒక 7 కేసులు. అవన్నీ కూడా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రసంగాలకు సంబంధించిన మొన్న ఒక్కటి సార్, నేను 2018 మేలో రిజైన్ చేసి బయటకు వచ్చాను. 2018లోనే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. అప్రాక్సిమేట్గా 2019 వేసుకోండి, అది ఒకటి, ఇది ఒక 7 సంవత్సరాలు. నాకు తెలిసి 7 సంవత్సరాల్లో కొన్ని వేల ప్రసంగాలు చేసి ఉంటా, కొన్ని వేల డిబేట్లో పాల్గొంటా, కొన్ని వందల పబ్లిక్ మీటింగ్స్ పెట్టుంటా. ఏ రోజు ఒక వ్యక్తిని అన్పార్లమెంటరీ వర్డ్ కూడా నా నోట్లోంచి రాలి. ఫస్ట్ టైం ఏలూరు సభలో నేను మాట్లాడిన మాట వివాదాస్పదం అవటం ఫస్ట్ టైం ఏలూరు సభలోనే.